మన సబ్‌స్క్రైబర్ గాని అనుకోవచ్చు. లేకపోతే మన యూట్యూబ్ ఫాలోవర్ అనుకోవచ్చు. ఓకే. పాపం తను ఒక క్వెషన్ అడిగాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్వ్యూలో ఆన్సర్స్ ఎట్లా రాయాలి? ఆన్సర్స్ ఎలా చెప్పాలి? సో, ఎట్లా ఫ్రేమ్ జేసుకోవాలి? అని జెప్పేసి ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో ఒకటి చేయండి సార్ అనన్నారు. సో, మీరు టార్గెట్ చేసేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్ కోసం కాబట్టి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో పార్ట్‌గానే ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే మీ ప్రొఫైల్. సో, దీనికోసం నేను స్పెషల్‌గా నేనేం క్రియేట్ జేయలేనమ్మా. ఓకే. ఇక్కడ రాసేస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ప్రొఫైల్. ప్రొఫైల్‌లో మీ ప్రొఫైల్ పిక్ అవ్వాలన్నా సరే కీవర్డ్స్ కావాలి. కీవర్డ్స్ లేకపోతే మీ ప్రొఫైల్ పిక్ అవ్వదు. పాయింట్ నంబర్ 1. కీవర్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చాలా ఈజీగా చెప్పాలి అనంటే, ఇప్పుడు నౌకరీలో గాని, ఇండీడ్‌లో గాని, వేరే ఏ కైండ్ ఆఫ్ జాబ్ ప్లాట్‌ఫార్మ్స్ మీద వెళ్ళినా సరే, అక్కడ జేడీస్ దొరుకుతాయి మనకి. ఒక ఒక 2, 300 జేడీస్ పికప్ జేసుకోండి ఫ్రంట్ ఎండ్ రోల్ మీద. ఆ జేడీస్ లోపల జేడీస్ అంటే జాబ్ డిస్క్రిప్షన్. ఆ జాబ్ డిస్క్రిప్షన్ లోపల ఏవేవైతే కీవర్డ్స్ ఉన్నాయో, ఏవేవైతే సెంటెన్సెస్ ఉన్నాయో, ఆ సెంటెన్సెస్‌ని డైరెక్ట్‌గా వాడండి. ఆ సెంటెన్సెస్‌లో నుంచే మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ జేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వాడే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మస్ట్ అండ్ షుడ్‌గా మీరు పెట్టుకోండి. ఇది ఫస్ట్ థింగ్. రెండోదేంది అనంటే మీరు చాలా నేను జాబ్స్ వెతికే వాళ్ళు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ ఎట్లా చేస్తా ఉంటారంటే, సో యూఐ డెవలపర్ అని రాస్తారు. సెర్చ్ చేసేటప్పుడు. లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని రాస్తారు. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ పెట్టేవాళ్ళు అంత ఆహ్, అంత పెద్ద పెద్ద తెలివిమంతులేమి ఉండరు. సారీ టు సే థట్. వాళ్ళెట్లా రాస్తారంటే డిస్క్రిప్షన్ ఎస్పెషల్లీ నౌకరీలో జాబ్ పోస్ట్ చేయడం చాలా పెద్ద పని. మీకు తెలీదు ఆ విషయం. కాకపోతే దానికి నిష్ణాతులైన టెక్నీషియన్స్ కావాలి అని ఏదో మా ప్రసాద్ బెహ్రా గారు వాడిన వర్డ్ అనమాట అది. సో, అట్లా వాళ్ళేమి అంత నిష్ణాతులేం లేరు. వాళ్ళేమంత ఎక్స్‌పర్టైజ్ ఏం లేరు. వాళ్ళేంటంటే సింపుల్‌గా హెచ్‌టీఎంఎల్ అని పెట్టేసారండి. నేనిప్పుడు మీరు కావాలనుకుంటే ఒకసారి నౌకరీలో గాని, ఆహ్, దాన్నేమంటారు? ఇండీడ్‌లో గాని, మాన్‌స్టర్‌లో గాని, రకరకాల లింక్డ్ఇన్ జాబ్స్‌లో గాని మీరు హెచ్‌టీఎంఎల్ జాబ్స్ అని గూడా టైప్ చేయండి. దీంట్లో నుంచి గూడా వస్తున్నాయి. మెయిన్ కీవర్డ్స్ ఎవరైతే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళు అందరూ యూఐ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్స్‌లో వాళ్ళ ఆ సెర్చ్ టర్మ్స్‌లోకెళ్ళిపోతున్నారు. మీరు చేయాల్సింది హెచ్‌టీఎంఎల్ జాబ్స్, సీఎస్ఎస్ జాబ్స్, వెబ్ డెవలపర్ జాబ్స్, వెబ్ డిజైనర్ జాబ్స్, జావా స్క్రిప్ట్ ఈ కీవర్డ్స్ తోటి టైప్ చేయండి. సో, మీకు బెటర్ జాబ్స్ మీకు ఫైండ్ ఔట్ అవుతాయి. తర్వాత ఆ కీవర్డ్స్‌ని మీరు పెడతా ఉండండి. దానివల్ల మీకు బెటర్ లుక్ అండ్ ఫీల్ వస్తా ఉంటది. రెండోది ఇదయిపోయింది. కీవర్డ్స్ మనం ఏమేమి పెట్టాలి, రెజ్యూమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలనే దాని మీద నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను. ఛానెల్‌లో కొద్దిగా వెతకండి. చూసుకోండది. ఆ కీవర్డ్స్ ఎట్లా పెట్టాలని ఇది ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. ఇది పక్కకు పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఆలోచించాల్సిందేంటి అనంటే, ప్రిపరేషన్ ఎట్లుండాలి? సో, చాలామంది హెచ్‌టీఎంఎల్ అనగానే అదేదో చాలా సింపుల్ థింగ్. ఇయన్నీ మాకొచ్చు అన్నట్టు అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌టీఎంఎల్ 100కి 99 మందికి రాదు. నాకు గూడా రాదు. నేను మీకులాగానే ఓవర్‌లుక్ చేసినోడిని. ఓకే. మనకి చాలా కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే తెలుసు. నేనేమంటున్నానంటే ఇప్పుడు కోటు, బ్లాక్ కోటు, స్ట్రైకు ఇవి తెలిసినా తెలియకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి. టేబుల్‌లో ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. వి అలైన్ అని, ఓకే. వర్టికల్ అలైన్ అని, తర్వాత ఆహ్, ఇంకోటేంటి అలైన్ ఒకటి. అలైన్ అనే దాన్ని టేబుల్‌కి ఎక్కడ అప్లై చేయాలి? ఇలాంటి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ అన్నీ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవండి. మీరు ఫ్రెషర్స్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఎవరిని అడుగుతాడు. పాయింట్ నంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను మన స్టూడెంట్స్ కొన్ని కొన్ని కంపెనీస్‌కెళ్లారు. కేకా అని ఒక కంపెనీ ఉంది. చాలా మంచి కంపెనీ. ఆ కంపెనీలోకి వెళ్ళినప్పుడు
వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన టాస్కే టేబుల్ తోటి మొత్తం పేజ్ని డిజైన్ చేయించడం, టెంప్లెట్స్ని డిజైన్ చేయించడం. మీకు ఈమెయిల్ టెంప్లేటింగ్ అని ఉంటుంది. అంటే ఈమెయిల్ టెంప్లేటింగ్లో మొత్తం టేబుల్సే వాడాలి, ప్యూర్ సిఎస్ఎస్ టేబుల్సే వాడాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఖచ్చితంగా హెచ్టిఎంఎల్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో వాళ్ళకి పంచబడుతుంది. ఓకే, సో మీకు దీంట్లో సిమాంటిక్ ఎలిమెంట్స్ అని, ఓకే, అడ్వాన్స్ ట్యాగ్స్, వీడియో ట్యాగ్స్, డీటెయిల్స్, సమ్మరీ, కొత్త ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో కూడా చూసుకోండి, అవి చూడండి. తర్వాత ఈ వీడియో తొందరలో పెడతాను. అసింక్, డిఫర్ అని చెప్పేసి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. వీటిని అట్రిబ్యూట్స్ అని అంటారు. ఈ అట్రిబ్యూట్స్ మీనింగ్స్ ఏంటి తెలియదు చాలా మందికి. ఈ వర్డ్స్ని మీరు ప్రొఫైల్లో పెట్టేసేయండి. ఎట్లా అంటే ప్రొఫైల్లో ఫస్ట్ లైన్ గుడ్ నాలెడ్జ్ ఆన్ హెచ్టిఎంఎల్ అని అనకండి. ఓకే, వర్కింగ్ విత్ హెచ్టిఎంఎల్ యూజింగ్ అసింక్, డిఫర్, లెవెల్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని పెట్టండి. రైట్, ముందు మీరు అవతల వాళ్ళని ఛాలెంజ్ చేసేటట్టు ఉండాలి కదా. అవేంటో ముందు తెలుసుకోండి. దాని గురించి ఒక్క 2-3 చెట్లు మాట్లాడినా సరే వాళ్ళకు ముందు మీ ప్రొఫైల్ నచ్చుతుంది. సో ఈ ఈ ఈ పులిహార కలపడం తెలియాలి మనకి. అసింక్, డిఫర్ ఇలాంటి ఐటమ్స్ని యూజ్ చేసి, ఇలాంటి కీవర్డ్స్ని యూజ్ చేసి మీరు పెడితే మీకు కొంచెం వాల్యుయేషన్ ఉంటుంది. ఓకే, హెచ్టిఎంఎల్ అని ఒక్కటి రాసేయకండి. ఈమెయిల్ టెంప్లేటింగ్ యూజింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అని పెట్టండి. సో మీరు ప్రొఫిషియంట్ ఇన్ హెచ్టిఎంఎల్, ప్రొఫిషియంట్ ఇన్ సిఎస్ఎస్ ఎన్నిసార్లు రాస్తారండి అది? అట్లా కాదు, దానికి ఒక మీనింగ్ పెట్టండి. సో దట్ వాళ్ళు మిమ్మల్ని హెచ్టిఎంఎల్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నీకు హెచ్టిఎంఎల్లో ఏమేమి తెలుసు, అది తెలుసా, ఇది తెలుసా అంటారు. ఈ లోపల మనకి ఏవైతే రియాక్ట్లోనో లేకపోతే అడ్వాన్స్ రియాక్ట్లో రాని టాపిక్స్ ఉన్నాయో వాటికి టైం ఉండదు వాళ్ళకి. సో మనం ఇక్కడ కొంతవరకు టైంని కిల్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. సో హెచ్టిఎంఎల్ అయినా సరే మీరు వదిలిపెట్టకుండా చదవండి అనేది నా పాయింట్. రెండోది, ఫౌండేషనల్ కాన్సెప్ట్స్. చాలామంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేది ఇక్కడే. వెబ్ సర్వర్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, హెచ్టిటిపి ఎలా పనిచేస్తుంది, క్లయింట్ అంటే ఏంటి, ఇలాంటివి చెప్పకుండా నాకు రియాక్ట్ వచ్చు అని అంటే అది జస్టిఫైడ్ కాదండి. సో ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్గా చదువుకోండి. ఎస్పెషల్లీ వెబ్ సర్వర్, హెచ్టిటిపి, బ్రౌజరు, క్లయింట్, హెచ్టిటిపి రిక్వెస్ట్, రెస్పాన్స్, రిక్వెస్ట్ ఆబ్జెక్ట్, రెస్పాన్స్ ఆబ్జెక్ట్, ఇట్లా చాలా పాయింట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఖచ్చితంగా చదవండి. తర్వాత సిఎస్ఎస్ అనగానే ఏదర్ ఒకళ్ళకి భయం అని ఉంటుంది, కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఉంటుంది. నాకు రాదు స్టైలింగ్ అని అనేసుకుంటారు, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట, నాకు వచ్చు మొత్తం స్టైలింగ్ అని అనుకుంటారు. అస్సలు మీరు మాట్లాడాల్సింది సెలెక్టర్స్ దగ్గర నుంచి మీరు తీసుకోండి. రెండోది, మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. వాట్ ఈజ్ పొజిషన్ అబ్సల్యూట్ అట్రిబ్యూట్ అని క్వశ్చన్ అడుగుతుంది. అబ్సల్యూట్కి అబ్సల్యూట్ పొజిషనింగ్ అంటే ఏంటి అని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు మొహమాట పడకుండా ముందు డెఫినేషన్ వినండి, ఎలా చెప్పాలి అని చెప్తుంది. అబ్సల్యూట్ పొజిషనింగ్ విచ్ విల్ టేక్ the element out of the natural flow of the document and it will put one layer above with the reference to the పొజిషనల్ యాన్సెస్టర్ అనే కంప్లీట్ డెఫినేషన్ మీరు చెప్పగలగాలి. దాన్ని చదవడానికి ఒక 2-3 రోజులు అనలైజ్ కూడా చేయాలి. 2-3 రోజులు అనలైజ్ చేయడం అంటే 2-3 రోజులు 48 గంటలు ఇంత 72 గంటల్లో మీరు ఖచ్చితంగా దాని మీదనే కూర్చోమని నేను అనట్లే. 2-3 రోజులు పావు గంట స్పెండ్ చేయండి. ఎందుకంటే మీకు అది డైజెస్ట్ అవ్వడానికి 2-3 డేస్ పడుతుంది. దాని మీద ప్రాక్టీస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అబ్సల్యూట్ పెట్టినప్పుడు సెంటరింగ్ చేయడానికి అబ్సల్యూట్ అవసరం వచ్చింది, దాని పేరెంట్ రిలేటివ్ చేసుకుని నేను సెంటర్ పెట్టాను, ఇలాంటివి చెప్తా ఉండండి. ముందు మీరు ఇంటర్వ్యూలో అవతల ఇంటర్వ్యూయర్కి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. నేను చెప్పలేను, ఒక కైండ్ ఆఫ్ ఒక స్టేట్ నుంచి వాళ్ళ భాష కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు కాదు, నాకే అర్థం కావట్లేదు అంటే మన స్టేట్స్ వాళ్ళే.
వాళ్ళ భాష నాకే అర్థం కావట్లేదంటే ఇంకా అమెరికన్ క్లయింట్‌కి ఏం అర్థమవుద్ది? పోనీ కనీసం స్పష్టంగా చెప్పడానికి కూడా అతను ట్రై చేయట్లే. నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వే ట్రై చెయి అర్థం చేసుకోవడానికి. ఇదే పరిస్థితి. సో, ఇక్కడ మధ్యలో ఆఫ్ బీట్‌గా వచ్చాననుకోకండి. ఇంటర్వ్యూయర్‌కి మీరు ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. అరే! నాకొక్క అవకాశం ఇచ్చి చూడరా నేను ప్రూవ్ చేసుకుంటా. నేను వితిన్ నో టైమ్ నేనింత నేర్చుకున్నాను అనే బ్రైట్ ఫేస్ తోటి మాట్లాడండి. ఇవి ఉంటే చాలండి. ఇవి ఇవి లేకే చాలామంది మిస్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి హోపే క్రియేట్ అవ్వట్లేదు. సో, సీఎస్ఎస్‌లో కంప్లీట్‌గా పొజిషనింగ్, పొజిషన్స్, ఫ్లెక్స్, గ్రిడ్, మీడియా క్వెరీస్, రెస్పాన్సివ్‌నెస్ అంటే ఏంటి? అడాప్టివ్‌నెస్ అంటే ఏంటి? అవసరం ఉంటే కొద్దిగా ట్రాన్సిషన్స్, కీ ఫ్రేమ్స్. ట్రాన్సిషన్స్, కీ ఫ్రేమ్స్ లేకపోయినా పర్లేదు. రెస్పాన్సివ్‌నెస్‌ని మాత్రం 100% యూజ్ చేయండి. అడ్వాన్స్‌డ్ సెలెక్టర్స్‌ని కూడా బాగా మీరు వాడుతూ ఉండండి. ఇది సీఎస్ఎస్‌కి సంబంధించి. హియర్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ పరిస్థితి ఏంటి? అమ్మమ్మమ్మమ్మ! ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ లెవెల్ నుంచి మిమ్మల్ని దొబ్బేస్తారండి. ఇప్పుడు చాలా ఈజీ అనుకున్నవే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాయి. మీరెక్కడే దొరికిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చూపిస్తాను. ఫర్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ అని చెప్పిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని అన్నాననుకో. ఎక్కడి వరకు ప్రింట్ అవుతది అని అంటాడు. 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతాయి సార్ అని అంటాడు. దట్స్ వెరీ గుడ్. ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే హెలో అని పెట్టేస్తారు. పెట్టేయంగానే ఏం జరుగుతుంది? హెలో ఎన్ని సార్లు ప్రింట్ అవుతది అని అంటే టక్కన మీరు 10 టైమ్స్ అనేస్తారు. సార్ ఇక్కడ యాక్చువల్‌గా 11 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అక్కడికి కూడా అతను ఏమి అనుకోడు. దీని తర్వాత ఒక కన్సోల్ లాగ్ పెడతాడు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐ అని అంటాడు. అప్పుడేం చేయాలి? దీని వాల్యూ ఎంత అంటాడు. ఇప్పుడు ఐ ఎంత ప్రింట్ అవుతది అని అంటాడు. ఇది బ్రేక్ అయ్యేటప్పటికి ఐ వాల్యూ 11 అవుతది అనే సంగతి మీకు గుర్తుండాలి. సో, ఐ వాల్యూ 11 ప్రింట్ అవుతది అని చెప్పాలి. సో, దీన్నెవరు ఆలోచించట్లే. ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ ఎంతుంటది అని ఎవరు ఆలోచించట్లే. వేర్ బేస్డ్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ స్కోప్డ్ వేరియబుల్స్. సో, బయటకొచ్చేసరికి ఇట్లా అవుతూ ఉంటుంది. సో, ఇలాంటి క్వెషన్స్‌ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నాట్ ఓన్లీ మీరు ఏమనుకుంటున్నారంటే, ప్రామిస్ అంటే ఏంటి? అసింక్ అవైట్ అంటే ఏంటి? అనేది అడిగితే సరిపోతుంది అని అనుకుంటారు గానీ, మిమ్మల్ని ఎక్కువ ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ గురించి నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఎక్కువ అసలు ఈస్ హి ఇంట్రెస్టెడ్? ఈస్ షీ ఇంట్రెస్టెడ్ టు డూ జాబ్? అసలు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా వీళ్ళకి లేదా అనేదే వాళ్ళలో ఎక్కువగా చూసే క్వాలిటీ. అసలు మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది అనంటే మాత్రం 100% తీసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని. సో, మీరు ఆ జాబ్ చేసే ఇంట్రెస్ట్‌ని మాకుంది అని ప్రూవ్ చేయండి. ఆ ప్రూవ్ చేయడానికి మీరు పెద్ద పెద్ద కాన్సెప్ట్స్‌లోనే ప్రూవ్ చేయాలన్న రూల్ ఏం లేదు. వాళ్ళు అడిగిన ఒక చిన్న కాన్సెప్ట్‌లో చాలా ఎఫెక్టివ్‌గా ఆన్సర్ చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు జరుగుతుంది. తర్వాత ఎరేస్ మీద, ఎరేస్ మీద, స్ట్రింగ్స్ మీద 100% క్వెషన్స్ ఒస్తాయి. వీటిని మీరు సాల్వ్ చేసేటప్పుడు కొద్దిగా అవసరమైతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ లెవెల్ ఏదన్నా ఛానెల్‌లో నేను పెట్టట్లేదు. తక్కువ పెడుతున్నాను. వాటిని నేను ఎక్కడం చూసి అరేస్ మీద, స్ట్రింగ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. చేసి ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అనంటే, ఇక్కడే పాయింట్ చెప్పాలి మిమ్మల్ని. గూగుల్ యాడ్ గూగుల్‌కి సంబంధించిన ఇంటర్‌వ్యూస్‌లో గూడా వాళ్ళు కంప్లీట్‌గా దాన్నేమంటారంటే, ఒక ప్రాబ్లమ్ ఇవ్వగానే వాళ్ళు ఏమి కంప్లీట్ ఆన్సర్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లే. నీకు అప్రోచ్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆన్సర్ రాదు అని తెలుసు. వాళ్ళకి గూడా తెలుసు. నువ్వు ఇవ్వలేవు గూడా. అది 100% షూర్. ఈ ఈ ఎంత యూట్యూబ్‌లోను, యూట్యూబ్ రీల్స్‌లోను, యూట్యూబ్ షార్ట్సా? యూట్యూబ్ షార్ట్స్‌లోను, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోను, యూట్యూబ్ వీడియోస్‌లోను సొల్లు చెప్తా ఉంటారు చూసినావా? ఇది చేసేసాను అది. ఎవ్వడు చేయలేదు. నాకు తెలుసు ఆ విషయం. ఎవ్వరు ఆ టైంలో చెయ్యలేరు. ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. అంత ఈజీ కాదు. అది క్రాక్ చేయకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. గూగుల్‌కి కూడా కొద్దో గొప్ప తెలివైనోళ్ళే కావాలి. మరీ తెలివైనోళ్ళంటే అపోజిట్‌లో ఇంకో గూగుల్ పెడతారని ఆడికి భయం ఉంటది. వాళ్ళకి తెలివైనోళ్ళు కావాలి. నేను కాదనట్లేదు. కానీ
తెలివితేటలను ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు కావాలి. సరే. నా పాయింట్ ఏంటి అనంటే అందరూ ఏదో వాళ్ళందరికి ఇట్లాంటి కొత్త కొత్త ఐడియాస్ ఎలా వస్తాయి? మనకు ఐడియాస్ రావు గదా! అని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకండి. నిజానికి వాళ్ళకి ఆ టైంలో ఐడియా రాదు. వాళ్ళు తర్వాత బయటకొచ్చిన తర్వాత ఆన్సర్ జేస్తారు. అల్టిమేట్‌గా మీరు ఆన్సర్ చేయాల్సింది 6 క్వెషన్స్ ప్రాపర్‌గా ఆన్సర్ చేస్తే చాలు. మీ అప్రోచ్ చెప్పండి. నేనిలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేస్తే ఇలా అవుతుందనుకుంటున్నాను అని చెప్పండి. అప్రోచ్ చెప్పండి. ఒక ఇద్దరు ముగ్గురు సో ఆహ్, ఇంటర్‌వ్యూస్ తీసుకునేవాళ్ళు అడమెంట్‌గా ఉండొచ్చు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఇంటర్‌వ్యూ ఇలాగే ఉంటదని అనుకోకండి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్‌ని ఇష్టపడతారు. వాట్ ఈస్ యువర్ అప్రోచ్? దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ థాన్ ఎనీథింగ్. దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే. సో, చూడండి మిగతా వీడియో. సో, జావా స్క్రిప్ట్‌లో అరేస్, స్ట్రింగ్స్ తర్వాత డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద కూడా కొంతవరకు మీరు చెయ్యండి. చేస్తే మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తా ఉంటాయి. దీని తర్వాత ఎట్టి పరిస్థితిలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనంటే డామ్ ఈవెంట్స్ లేకుండా మీరు ఇంటర్వ్యూకెళ్ళకండి. ఈవెంట్ అంటే ఏంటి? ఈవెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? టార్గెట్ అంటే ఏంటి? ఎలిమెంట్‌ని ఎట్లా యాక్సెస్ చేస్తావు? ఎలిమెంట్‌ని ఎలా క్రియేట్ చేస్తావు? నోడ్ లిస్ట్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ కలెక్షన్ అంటే ఏంటి? గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఏంటి? ఇవన్నీ కూడా అడుగుతారు. దీని తర్వాత మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది అజాక్స్. అజాక్స్‌లో వీలుంటే ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కూడా మీరు నేర్చుకోండి. నేను ఓల్డ్ స్కూల్ చెప్తాను. నేను ఓల్డ్ స్కూల్ అనంటే నేను 2004లో నుంచి 4 నుంచి నేను డెవలప్‌మెంట్ స్టార్ట్ చే ర రాస్తున్నాను. కోడ్ రాస్తున్నాను. సో, మాకు తీపి గుర్తులు బోలెడన్నుంటాయి. హెచ్‌టిటిపి రిక్వెస్ట్, ఎక్స్ఎంఎల్, ఓల్డ్ ఆహ్, మెథడ్స్‌లో. సో, ఆబ్వియస్‌గా మీరెవరైనా ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ నుంచి చేసుకోవచ్చు సార్. ఫెచ్ యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పారనుకో. యాక్సియోస్ యూజ్ చేసి చేయొచ్చు అనంటే, ఎక్స్ఎంఎల్, హెచ్‌టిటిపి రిక్వెస్ట్ తెలుసా నీకు అని ఒక స్మైల్ వస్తుంది మా ఫేస్‌లో. అంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి నేర్చుకున్నారు బానే అని మాకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా. సో, వాటన్నిటిని చెప్పండి. అంతేగాని ఈడి మొహానికి ఫెచ్ చాలు. ఇప్పుడు యాక్సియోస్ వాడుతున్నారు గదా! యాక్సియోస్ విను. యాక్సియోస్‌తో చేయొచ్చులే. అలాగా ఆన్సర్ చేయకండి సార్. యాక్సియోస్ సింటాక్స్ ఏంటి? యాక్సియోస్ ఎలా పనిచేస్తది? ఇదేంటి? లైబ్రరీయా? ఏంటది? ఎందుకు మనం వాటిని వాడాలి? ఫెచ్ ఉంది గదా ఆల్రెడీ. ప్రామిసెస్ ఏం చేస్తున్నాయి? దెన్ ఎందుకు? క్యాచ్ ఎందుకు? ఇలాంటివన్నీ గూడా మీరు చూసుకుంటూ చేయండి. అది ఇంపార్టెంట్. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ES6 కొంతమంది మోడర్న్ జావా స్క్రిప్ట్ అని గూడా అంటున్నారు. సో, దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ డీస్ట్రక్చరింగ్ ఒకటి, యారో ఫంక్షన్స్ ఒకటి, క్లాసెస్, మాడ్యూల్స్, టెంప్లేట్ స్ట్రింగ్స్ వీటన్నిటిని చూపించాను. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాలి మీకు. సపోజ్ మిమ్మల్ని హౌ టు స్వాప్ 2 నంబర్స్ అని అడిగారు. అడిగినప్పుడు మీరేం చేస్తారు? యూజింగ్ ఏ టెంపరరీ వేరియబుల్ అనండి ఆపేయకు. ఆన్సర్‌ని కంటిన్యూ చెయ్యి. క్యారీ చెయ్యి. ఎట్లా చెప్పాలి అనంటే, పవన్ కళ్యాణ్ అంటాడనమాట 'జల్సాలో'. "నువ్వు నన్నెందుకు రిజెక్ట్ చేస్తున్నావు" అని పార్వతి మిల్టన్ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి అడగగానే మొత్తానికి ఎవరో అడుగుతారు. ఇలియానాను, పార్వతి మిల్టన్. అడిగితే 2 రీజన్స్ చెప్తే నీకేమన్నా ప్రాబ్లమా అని ఐ రిమెంబర్ దట్ సీన్. ఆ! అట్లా 2, 3 రీజన్స్ చెప్తే నీకేమన్నా ప్రాబ్లమా అన్నట్టు మీరనేరు. అయ్యో! అట్లా మీరేమనకండి. నేను ఊరికే అలా అనుకోండి. అన్ని రీజన్స్ చెప్పాలి అనుకోండి. వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, డీస్ట్రక్చరింగ్ తోటి యూజ్ చేసి మనం చేయొచ్చు అని 3 ఆప్షన్స్ చెప్పండి వాళ్ళకి. అంతేగాని ఒక్క ఆప్షన్ చెప్పి వదిలేయకండి. రైట్? సో, అప్పుడు మీ ఇంటర్వ్యూ మీద వాళ్ళకి క్యూరియాసిటీ కలుగుతది. అరే! కుర్రోడెవడో ఇంట్రెస్టింగున్నాడు. ఈ అమ్మాయి ఎవరో జాబ్ చేసేటట్టే ఉంది అనే ఫీలింగ్. రైట్? యెస్. ఇప్పుడు మోడర్న్ జావా స్క్రిప్ట్‌లో అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటది మనం. దీనివల్ల ఇట్లా చేయడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటది అని చెప్పేసి. తర్వాత ఇక్కడ నేను మిస్ అయిన పాయింట్ ఏంటంటే డీఎస్ఏ అని అన్నాను గదా! అరేస్ దీంతో పాటు రికర్షన్ అని గూడా ఉంది. రికర్షన్ కూడా మీరు కొద్దిగా స్పెండ్ చేయండి. తర్వాత ఇంకా రియాక్ట్ జేఎస్. ఇన్‌ఫాక్ట్ ఈ జావా స్క్రిప్ట్ ఇంత అయిన తర్వాత లేదా సీఎస్ఎస్ నుంచి స్టార్ట్ చేశాడంటే రియాక్ట్ జేఎస్‌కొచ్చేసరికి అంత టైం ఏమి ఉండదు.
సో రియాక్ట్ జేఎస్లో మెయిన్గా మిమ్మల్ని కాంపోనెంట్ అంటే ఏంటి, క్లాస్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, స్టేట్ ఏంటి, ప్రాప్స్ ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు అక్కడ స్టేట్ ప్రాప్స్ అని అడిగినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుంది అని అంటే, దే వాంట్ సమ్ వర్డ్స్ కాల్డ్ రీయూజబిలిటీ, రీఫ్యాక్టరింగ్, కస్టమైజేషన్. కాంపోనెంట్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్. మీకు H1, H2, H3, H4, H5, H6 వరకే ఉన్నాయి. H7 ఉందా? నేను క్రియేట్ చేయాలంటే ఏం చేయాలని అడుగుతాడు. కాంపోనెంట్ క్రియేట్ చేయి. అట్లా. సో తర్వాత హుక్స్ మీద బాగా కాన్సంట్రేట్ చేయండి. పర్ఫార్మెన్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు యూజ్ కాల్ బ్యాక్ అని, యూజ్ కాల్ బ్యాక్ హుక్ ఒకటి, యూజ్ మెమో ఒకటి, రియాక్ట్ డాట్ మెమో ఒకటి, ఇవి ఈ మధ్య కొత్త వెర్షన్స్‌లో తీసేసారండి. కానీ మరి ఓల్డ్ స్కూల్ పీపులం గదా! మరి మేము పర్ఫార్మెన్స్ ఓల్డ్ వేలోనే రాయాల్సొస్తది. ఆ పర్ఫార్మెన్స్ హుక్స్‌ని గూడా మనం నేర్చుకోవాల్సి ఉంటది. దీని తర్వాత ఫార్మ్ హ్యాండ్లింగ్ గురించి మీరు చేయండి. ఫార్మ్ హ్యాండ్లింగ్‌లో ఫార్మిక్ కనుక యూజ్ చేస్తే బావుంటది. తర్వాత రౌటింగ్. లేటెస్ట్ రౌటింగ్ V6 చేయండి. మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. చూసుకోండి. అది కొద్దిగా అంటే ఐడియా కోసం అయితే మీరు ఛానెల్‌లో సరిపోతుంది. లేకపోతే కోర్స్ తీసుకోండి. తర్వాత రిడక్స్. ఇది లేకుండా మీరు ఇంటర్వ్యూకెళ్ళకండి. రిడక్స్, ఫౌండేషన్ ప్లస్ ఆర్‌టికే అంటే రిడక్స్ టూల్‌కి. ఇవి 2 చేసిన తర్వాత ఎళ్ళండి. కొద్దిగా వీలుంటే యూనిట్ టెస్ట్ కేసెస్ అనేవి కూడా ఎట్లా చేస్తారు జస్ట్ యూజ్ చేసి అనేది కూడా నేర్చుకొనెళ్తే సారీ నాట్ దిస్ జస్ట్ యూజ్ చేసి నేర్చుకోగలిగితే బావుంటుంది. సో, ఇంటర్వ్యూకి ఒక్క రోజులో చెప్పేస్తే అయిపోయేది గాదు. మీరు ఫస్ట్ అయితే ప్రిపేర్ అవుతా ఉండండి. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే నాకు చాట్‌లో పెట్టండి. ఓకే. ఐ హోప్ ఐ హావ్ కవర్డ్ ఎనఫ్. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి.